Students, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో we discuss about valence electrons. Valency electrons అంటే ఏంటో డిస్కస్ చేసాం కదా. Valency electrons అంటే ఏంటి? outermost shell లో ఉండే ఎలక్ట్రాన్స్ ని మనం valency electrons అంటాము. ఇన్నర్ ఆర్బిటాల్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని కోర్ ఎలక్ట్రాన్స్ అంటాము. కోర్ ఎలక్ట్రాన్స్ తో పాటు న్యూక్లియస్ కూడా ఉంటే, కేంద్రకం కూడా ఉంటే దాన్ని మనం కెర్నల్ అని పిలుస్తాం కదా. మనకి ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను ఏమని అంటే ఎందుకోసం ఆటమ్స్ అనేవి బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి అంటే దే అటైన్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. అవి అష్టిక విన్యాసానికి అష్టిక విన్యాసానికి రావడానికి అవి ప్రయత్నిస్తాయి. అష్టిక విన్యాసం అంటే NS2 NP6 outer most shell లో NS2 NP ఆర్బిటల్ NS అంటే outer most shell లో ఉండే ఎలక్ట్రాన్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అలా 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇది స్టేబుల్ అన్నమాట. దీని గురించి మనకి ఆక్టేట్ రూల్ అనేది ప్రపోజ్ చేశారు. ఆక్టేట్ రూల్ దగ్గర మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు ప్రతి ఒక్క ఆటమ్ కూడా ఎందుకు బాండ్ పార్టిసిపేట్ చేస్తుంది అంటే కనుక ఇట్ గెయిన్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. అది అష్టిక విన్యాసాన్ని పొందడం కోసం అది బంధంలో అంటే రసాయన బంధంలో పాల్గొంటుంది అన్నమాట. మనకి రసాయన బంధంలో పాల్గొంటుంది అని చెప్పడం కోసం అసలు వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అని అంటే లూయిస్ అనే సైంటిస్ట్ ఒక స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఎలిమెంట్ కి కూడా ఒక వాలెన్సీ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. దాని మీద బేస్ చేసుకుని మనం వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. ఫర్ ఎగ్జాంపుల్ గా మనము హైడ్రోజన్ కి తీసుకున్నాం. ఓకేనండి, హైడ్రోజన్ కి కాన్ఫిగరేషన్ ఎంత అంటే 1s. దీని యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో ఇలా డాట్ పెట్టచ్చు లేదా ఇలా క్రాస్ అన్న పెట్టచ్చు. ఓకేనండి, సెకండ్ పీరియడ్ కి మూవ్ అవుతున్నాము. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ నియాన్. ఫస్ట్ ఆఫ్ ఇది చూద్దాము. హీలియం కాన్ఫిగరేషన్ 1s2. outer most shell ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఇలా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లిథియం కి outer most shell లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. బెరీలియం కి 2 ఎలక్ట్రాన్స్, బోరాన్ కి 3 ఎలక్ట్రాన్స్, కార్బన్ కి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనండి, ఇక్కడ ఆఫ్టర్ కార్బన్ మనకి నైట్రోజన్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 2s2 2p3, 2s2 2p4, 2s2 2p5, 2s2 2p6. ఇప్పుడు దీన్ని బట్టి దీని యొక్క వాలెన్సీ 1, దీని వాలెన్సీ 2, దీని వాలెన్సీ 3, దీని వాలెన్సీ 4, దీని వాలెన్సీ 3, దీని వాలెన్సీ 2, దీని వాలెన్సీ 1, దీని వాలెన్సీ 0. అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండే ఆర్బిటాల్స్ మీద డిపెండ్ అయ్యి వాటి యొక్క వాలెన్సీస్ ని వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. వీటిని మనం ఏమంటాము అంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటాం. వీటిని మనము లూయిస్ చుక్కల నిర్మాణము అంటాం. వీటిని మనము లూయిస్ సింబల్స్ అంటాం. దీని వాలెన్సీ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనకి తెలియాలి అంటే డాట్స్. మనకి ఈ లూయిస్ స్ట్రక్చర్ లో ఎన్ని డాట్స్ అయితే ఉన్నాయో అదే దాని యొక్క వాలెన్సీ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్స్. ఓకేనండి, దీని వాలెన్సీ షెల్ లో ఫర్ ఎగ్జాంపుల్ గా కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s1. దిస్ ఇస్ ద వాలెన్స్ ఎలక్ట్రాన్. ఇక్కడ మనకి వాలెన్సీ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్ ఉన్నాం అందుకే 1 డాట్. 1s2 2s2 వాలెన్సీ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్స్ 2 కాబట్టి 2 డాట్స్. 1s2 2s2 2p1 వాలెన్సీ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ 3 కాబట్టి 3 డాట్స్. ఇకపై 1s వేయట్లేదు. వాలెన్సీ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ 2s2 2p2 4 డాట్స్, 2s2 2p3 5 డాట్స్, 2s2 2p4 6 డాట్స్, 2s2 2p5 7 డాట్స్, 2s2 2p6 8 డాట్స్. ఓకేనండి, మనకి వీటిని మనం వాలెన్సీ షెల్ అంటాం. ఇందులో ఉండే డాట్స్ కౌంట్ చేస్తే మనకి వాలెన్సీ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్స్ తెలిసిపోతాయి. లేదా 8 మైనస్ ఎన్ని డాట్స్ ఉంటే నెంబర్ వేస్తే మనకి
రుణ విద్యుత్తాత్మకత కలిగిన మూలకాలైన హాలోజన్లు ఉన్నాయి. అలాగే అధిక ధన విద్యుత్తాత్మకత కలిగిన ఆల్కలీ మెటల్స్ కూడా మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి. ఈ హాలోజన్స్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ దే ఫార్మ్ నెగటివ్ చార్జ్ అండ్ హైలీ పాజిటివ్ ఆల్కలీ మెటల్స్ దే ఫార్మ్ పాజిటివ్ చార్జ్. అంటే హాలోజన్స్ ఏమో నెగటివ్ చార్జ్ ని, ఆల్కలీ మెటల్స్ ఏమో పాజిటివ్ చార్జ్ ని ఫార్మ్ చేస్తాయి. ఓకేనండి. ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసి నెగటివ్ చార్జ్ ని, ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి పాజిటివ్ చార్జ్ ని ఫార్మ్ చేస్తాయి. ఈ నెగటివ్ చార్జ్ ఈ పాజిటివ్ చార్జ్ ఎందుకు ఫార్మ్ అవుతుంది, ఎందుకు ఎలక్ట్రాన్స్ ని లాస్ అయిపోతే ఎందుకు ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేస్తాయి అంటే టు అటైన్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అష్టక నియమానికి చేరడం కోసం, అష్టక విన్యాసానికి చేరడం కోసం ఇవి ఎలక్ట్రాన్ కోల్పోతే ఎలక్ట్రాన్ గ్రహిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా హీలియం తీసుకున్నాం అనుకోండి. హీలియంలో కేవలం ఆటోమోస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దిస్ ఇస్ డబ్లెట్. మనం దీన్ని డబ్లెట్ అంటాం. ఎక్సెప్ట్ హీలియం రిమైనింగ్ అన్నిటికీ కూడా ఏ కాన్ఫిగరేషన్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క నోబెల్ గ్యాస్ ఎలిమెంట్ కి ఎక్సెప్ట్ హీలియం NH2NP6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకేనండి. కాబట్టి ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేస్తున్నా ఈ కాన్ఫిగరేషన్ కోసం రావడానికి, ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతున్నా కూడా ఈ కాన్ఫిగరేషన్ కి రావడానికి. ఇప్పుడు నెగటివ్ అండ్ పాజిటివ్ ions దే attract each other, attracted by they are joined by electrostatic forces. అంటే నెగటివ్ చార్జ్ పాజిటివ్ చార్జ్ రెండు కూడా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ తో అవి జాయిన్ అయ్యి దే ఫార్మ్ ఏ బాండ్. అంటే ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుని బాండ్ ని ఫార్మ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మనము NaCl ని చూద్దాం. NaCl లో అసలు ఎలా ఫార్మ్ అవుతుంది బాండ్ అనేది చూద్దాము. NaCl లో సోడియం ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి ఎలా బాండ్ ఏ కాన్ఫిగరేషన్ కి వస్తుంది, అలాగే క్లోరిన్ ఏ కాన్ఫిగరేషన్ కి వస్తుందో చూద్దాం. NaCl సోడియం ని తీసుకున్నాము. దీని యొక్క కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. ఓకేనండి. 1s2 2s2 2p6 అంటే ఇట్స్ ఏ నియాన్ కాన్ఫిగరేషన్ కాబట్టి నియాన్ 3s1 అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ లాసెస్ 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు చూడండి, ఇది నియాన్ కాన్ఫిగరేషన్. ఈ అవుటర్ మోస్ట్ షెల్ లో ఉంటే ఒక ఎలక్ట్రాన్ ని లాస్ అయితే దానికి ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది, నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్ కదా. కాబట్టి అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి Na+ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 అంటే నియాన్ కాన్ఫిగరేషన్. ఓకేనా. నెక్స్ట్ క్లోరిన్ చూద్దాం. క్లోరిన్ కి 1s2 2s2 2p6 3s2 3p5 1s2 2s2 2p6 3s2 3p5. ఇప్పుడు ఆటోమోస్ట్ షెల్ లో మనకి ఈ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ నియాన్ కాన్ఫిగరేషన్ కదా. 3s2 3p5 అనేది ఏంటి అంటే ఆటోమోస్ట్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఇది ఇంకొక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే ఇది ఏ కాన్ఫిగరేషన్ కి వచ్చేస్తుంది, ఆర్గాన్ కాన్ఫిగరేషన్ కి వచ్చేస్తుంది కదండి. ఏ కాన్ఫిగరేషన్ కి వస్తుంది, ఆర్గాన్ కి. కాబట్టి సోడియం లాస్ అయిన ఎలక్ట్రాన్ ని ఇది గెయిన్ చేసి Cl- అవుతుంది. అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఎంత అవుతుంది, నియాన్ 3s2 3p6. ఇది ఏ కాన్ఫిగరేషన్ అంటే ఆర్గాన్ కాన్ఫిగరేషన్. ఓకేనా. అర్థమైనప్పుడు ఇది అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్ ని లాస్ అయ్యి ఏ కాన్ఫిగరేషన్ కి వచ్చింది, నియాన్ కాన్ఫిగరేషన్ కి వచ్చింది. NH2s2 2p6. ఇప్పుడు అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు ఇది దాని యొక్క outer most shell అంటే ఇదే కదా. ఈ outer most shell లో ఉండే ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ని లాస్ అయింది. ఓకేనండి. ఇప్పుడు outer most shell ఎన్ని ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6 7 8 సరిపోయిందా. అంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కి వచ్చినట్టేనా. ఇక్కడ చూడండి దీనికి ఎలా ఉంది,
ఇట్స్ ఏ ఆర్గాన్ కాన్ఫిగరేషన్ 4s2. ఓకేనండి. ఇప్పుడు ది అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అయినప్పుడు ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది? ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి Ca అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అయ్యి అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే 1s2 2s2 2p6 3s2 3p6 and 4s2. ఇప్పుడు అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అయ్యింది అనుకోండి ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది? ఆర్గాన్ కాన్ఫిగరేషన్ అంటే 1s2 2s2 2p6 3s2 3p6 ఇలా మనకి ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఫ్లోరిన్స్ ఉన్నాయి కదా. ఎన్ని ఫ్లోరిన్స్ ఉన్నాయండి? 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి. జనరల్ గా ఒక ఫ్లోరిన్ గురించి మాట్లాడదాం. ఫ్లోరిన్ 1s2 2s2 2p5 జస్ట్ ఒక్క ఎలక్ట్రాన్ వచ్చేస్తే దానికి ఏమైపోతుంది? ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి ఇట్ గెయిన్ 1 ఎలక్ట్రాన్. ఈచ్ ఫ్లోరిన్ గెయిన్ 1 ఎలక్ట్రాన్. ఈచ్ ఫ్లోరిన్ గెయిన్ 1 ఎలక్ట్రాన్. ఒక్కొక్క ఫ్లోరిన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని గెయిన్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాయి? 2 ఎలక్ట్రాన్స్. ఒక ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసి ఇట్ కమ్స్ F minus 1s2 2s2 2p6. It is a నియాన్ కాన్ఫిగరేషన్. ఏ కాన్ఫిగరేషన్ వచ్చిందండి? నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఏం ఫామ్ అయింది? Ca+2 F minus 2 ఉన్నాయి కాబట్టి 2F minus. ఇక్కడ చూసుకుంటే కనుక ఏంటి? Na+ ఫామ్ అయింది, అలానే Cl- ఫామ్ అయింది. The electrostatic force of attraction between positive ion and negative ion. ధనావేశానికి రుణావేశానికి అంటే క్యాటయాన్ కి యానియాన్ కి మధ్య ఉండే ఆకర్షణ బలాల ద్వారా ఏర్పడే బంధాన్ని we can call it as ionic bond or electrovalent bond. Ionic bond or electrovalent bond. మనం ఇప్పుడు ఏమని చెప్పచ్చు? ionic bond or electrovalent bond అంటే అయానిక బంధము లేదా ఎలక్ట్రోవాలెంట్ బంధము. వాలెన్సీ బంధము అంటే ద ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జ్. అంటే క్యాటయాన్ కి యానియాన్ కి పాజిటివ్ చార్జ్ అంటే క్యాటయాన్, నెగటివ్ చార్జ్ అంటే యానియాన్. క్యాటయాన్ కి యానియాన్ కి మధ్య ఉండే ఆకర్షణ బలాల ద్వారా ఏర్పడే బంధాన్ని we can call it as a ionic bond. Ion means cation, anion and anion. ఇప్పుడు మీకు ఫైనల్ గా మనకి బాండ్ కెమికల్ బాండ్ అనేది ఎందుకు ఫామ్ అవుతుందో అర్థమైంది కదా. కెమికల్ బాండ్ ఎందుకు ఫామ్ అవుతుంది? టు అటైన్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. ఎందుకు ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కి రావాలి? ఎందుకు NS2 NP6 విన్యాసానికి రావాలి అంటే దే అటైన్ స్టెబిలిటీ. అవి స్థిరత్వాన్ని పొందడం కోసం అవి అష్టక విన్యాసానికి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కి రావాలనుకుంటాయి. అవి ఎలక్ట్రాన్ ని కోల్పోయి కానీ లేదా ఎలక్ట్రాన్ ని గ్రహించి కానీ ఎలక్ట్రాన్స్ లాస్ అయినా ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకునైనా ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కి రావాలని చూస్తాయి. ఓకేనా. దాని ద్వారా మనకి పాజిటివ్ అండ్ నెగటివ్ అయాన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ లాస్ అవడం ద్వారా పాజిటివ్ అయాన్, ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవడం ద్వారా నెగటివ్ అయాన్ ఫామ్ అయ్యి ఆ రెండింటి మధ్య ఉండే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ వల్ల ఫామ్ అయ్యే బాండ్ ని మనము అయానిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటాం. అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్ లో మనం కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేసుకుందాం.